తెలియజేస్తున్నాను. అందరూ సంతోషంగా ఉన్నారా? అందరూ బాగున్నారు కదా? ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మనము దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరపు 3వ నెలలోకి మనం ప్రవేశించాము. మన లోకమందంతటా దేవుడు మన యేసుప్రభు వారు మనందరి కోసం సిలువలో మరణించి మనందరినీ పాపము నిమిత్తం ఆయనలో లోకం కోసం మరణించిన మన యేసయ్య చేసిన సిలువ త్యాగాన్ని 40 దినాలు ధ్యానం చేసుకుంటూ ఉన్న ఆ దినాలలో ఉంటున్నాము. ఈ నెలంతా కూడా మనం ఏం చేయబోతున్నామంటే ప్రత్యేకంగా ప్రతి వారం మనం బల్లారం తీసుకుంటాం. అలాగే ఈ నెలంతట్లో మనము ప్రత్యేకంగా రేపు 9వ తారీఖు నుంచి మనము 21 రోజులు ఉపవాస ప్రార్థన మనం చేయబోతున్నాం. అది దేవుని కోసం కాదు. దేవుడు సిలువలో ఆయన మరణించాడు, ఆయన ఎంత బాధలు వహించాడని ఆయన మీద బాధతో మనం ఉపవాసం ఉండట్లేదు. ఆయన మీద ఏదో కొంచెం జాలి చూపించి మనం అందరం ఉపవాసం ఉండట్లేదు. కానీ మన జీవితాల్లో మరొకసారి ఆత్మీయంగా మరొకసారి పురుకొల్పుకోవడానికి, ఆయనకు మరింతగా దగ్గరగా రావడానికి సంఘపక్షాన దేవుడు తన కార్యాలు జరిగించినట్లుగా, అలాగే అనేక ఆత్మలు దేవుని రాజ్యంలో చేర్చపడాలనే ఉద్దేశంతో మనం 21 దినాల ఉపవాసం మనం ఉండబోతున్నాము. సో సంఘంగా మనం అందరము ఏకీభవించి ఈ ఉపవాస దినాల్లో మనం ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. ఇది 9వ తారీఖు నుంచి 29 వరకు ఉంటుంది. 29 గుడ్ ఫ్రైడే. ఆ రోజుతో ఈ 21 దినాల ఉపవాస ప్రార్థన ముగించబడతాయి. అందరూ గమనించండి. ప్రతిరోజు మనకి ఉదయకాలం 5:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ఆన్ కాల్ ప్రేయర్ కాల్ని జరిపించాలని ఆశపడుతున్నాము. చూద్దాం అది ఎలా జరుగుతుంది, అది ఎంతమంది జాయిన్ అవుతారో, ఎట్లా కుదురుతుంది అనేది చూద్దాము. ప్రతిరోజు 1 గంటని ఉదయకాలం ముందు, సాయంకాలం కూడా కుదిరితే 7 to 8 కూడా ఈ ఆన్ కాల్ ప్రేయర్లో మనం చేద్దాం. అలాగే ప్రతి శుక్రవారం మాత్రం ఖచ్చితంగా సంఘంలో చేరి మనం అందరము వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేయబోతున్నాము. ఓకే, అది ఈ నెలలో ఈ వారంలో జరగబోతున్న షెడ్యూల్ని మొదటగా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఓకే, మన వాక్య భాగంలోకి వెళ్దాం. రోమేలుకు రాసిన పత్రికను మనం ధ్యానం చేస్తున్నాం. గడిచిన వారాల్లో మనము 4 అధ్యాయాల వరకు మనం చూసాం. ఈ వారం మనము 5వ అధ్యాయాన్ని మనము ధ్యానించబోతున్నాము. సో అందరూ మీ బైబిల్ని రోమేలుకు రాసిన పత్రిక 5వ అధ్యాయం దగ్గర తీసిపెట్టినట్లయితే మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. వాక్య భాగంలోకి వెళ్ళడానికి ముందు నాకు నా అలవాటు రీతిగానే మళ్ళీ మీతో ఒక స్టేట్మెంట్ చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే పీపుల్ హూ గో టు హెల్ డిజర్వ్ టు బీ దేర్. తెలుగులో చెప్తాను. పీపుల్ హూ గో టు హెవెన్ డు నాట్ డిజర్వ్ టు బీ దేర్. పీపుల్ హూ గో టు హెల్ డిజర్వ్ టు బీ దేర్. అంటే ఎవరైతే నరకానికి వెళ్తున్నారో వారందరూ అక్కడికి వెళ్ళటం వాళ్ళకి అర్హులు. అలాగే పీపుల్ హూ గో టు హెవెన్ డు నాట్ డిజర్వ్ టు బీ దేర్. ఎవరైతే పరలోకానికి వెళ్తున్నారో వారందరూ అక్కడికి వెళ్ళటానికి అనర్హులు. నరకానికి వెళ్ళేవారేమో అర్హులు, పరలోకానికి వెళ్ళేవారేమో అనర్హులు. ఎందుకంటే మొదటిదేమో నేను చెప్పింది మొదటిదేమో అది తీర్పు అయితే, రెండోది కృప. సో మనము కృపలో, దేవుని కృపలో మనము భద్రపరచబడినట్లయితే అనర్హులం అయినప్పటికీ కూడా మనం ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తాం. అలాగే దేవుని కృప మన మీద లేదనుకోండి, మనము నరకానికి అర్హమైన వారిగా ఏం చేస్తామంటే మనం నరకానికి వెళ్ళిపోతాం అని స్టీవెన్ లాసన్ అనే ఒక దైవజనుడు ఈ స్టేట్మెంట్ చెప్పడం నేను గడిచిన వారంలో చదివాను. సో అది మీకు తెలియచేయాలని ఆశపడ్డారు కాబట్టి చెప్పాను. అలాగే ఈ దినాలలో చాలా మటుకు సంఘాలలో, విశ్వాసంలో కూడా ఎటువంటి భక్తితో కూడిన జీవన విధానం మనకు కనబడుతుందంటే ద్వంద్వపూరిత వైవిధ్యం కలిగిన భక్తి జీవితం మనం చూస్తాం. అంటే ఎలాగంటే వారికి దేవుడు కావాలి, లోకము కావాలి. దేవుని ఆశీర్వాదాలు కావాలి, లోకంలో ఉన్న విలాసాలు కావాలి. ఇట్లా ద్వంద్వపూరితమైన జీవన విధానాన్ని కలిగిన సంఘ విశ్వాసులు, అలాగే సంఘాలు, అందరూ కాదు కొంతమంది, అటువంటి జీవన విధానం కలిగిన వారు కోకొల్లలుగా మనం ఈ దినాలు మనం చూస్తున్నాం. అంటే వాళ్ళకి ఇది మంచిది, ఇది దైవికమైనది అని వివేచించలేని స్థితిలో ఉన్న విశ్వాసులు కూడా ఉన్నారు. ఇది చెడుది, ఇది అపవాది సంబంధించింది అనేది వివేచించలేని స్థితిలో ఉన్న విశ్వాసులు కూడా ఉన్నారు.
దానివల్ల ఏమవుతుందంటే లోకములో ఉన్న సంఘములోనికి లోకం వచ్చేసి వారి ఆలోచనలో, వారి అలవాట్లలో, వారి దైనందిన జీవితాల్లో మేము లోకముతో మనం మమేకమై మనం క్రైస్తవ భక్తిని చేస్తున్నామనే గ్రహింపు కూడా లేకుండా ఏం చేస్తున్నామంటే భక్తి జీవితాన్ని మనం జీవిస్తున్న అటువంటి అంత్య దినాల్లో మనం ఉన్నాం. సో అది చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో మనమున్నామేమో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఎక్కడైనా మనల్ని లోకాశలు మనల్ని అంటి పెడుతూ, మనల్ని నొక్కి పెడుతున్నట్లయితే ఒకసారి మనం పరిశీలన చేసుకునే వారిగా ఉండాలని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. ఒకసారి మనం ఈ రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ధ్యానించడానికి ముందు ఒకసారి రెండు కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ ఓకే. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడనై ఇందును, వారు నా ప్రజలై ఇందురు. కావున మీరు వారి మధ్య నుండి ఏం చేయాలంట? బయలు వెడలి ప్రత్యేకముగా ఉండి అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు, మరియు నేను మిమ్మను చేర్చుకొందును అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఈ లోకానికి వేరుగా ఉండి వారి మధ్యలో నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండమంటున్నాడు. అదేగా చెప్తున్నాడు. మనము ఈ లోకానికి చెందిన వారం కాదు, మనము ఈ లోకములో ఉన్న ఈ లోకానికి చెందిన వారం కాదు, కానీ మనం ఈ అపవిత్రమైన లోకములో మనం ప్రత్యేకించబడి మనము ఆయనకి ఉన్నట్టుగా, ఆయన అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన మన మధ్యలో సంచరించున్నాడంట. దేవుడు మన మధ్యలో సంచరించినప్పుడు మనము బయలు వెళ్ళిపోవాలి. బయలు వెళ్ళడం అంటే ఏంటంటే వారికి ప్రత్యేకంగా ఉంది. ఈ లోక అనుసారమైన, ఈ లోక సంబంధమైన విషయాల మీద ఆలోచన ఉంచగా దేవుని బిడ్డలు, దేవుడు వారిలో ఉంటున్నాడు, వారి మధ్యలో ఉంటున్నాడని ఎప్పుడైతే గ్రహింపుంటుందో ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మనం జీవించాలి. ఎలా పడితే అలా జీవన విధానం మనం జీవించేసేసి మనము అన్ని జనుల ఎదుట మన సాక్ష్యాన్ని పోగొట్టుకున్నట్లయితే రేపొద్దున వెళ్ళి మనం సాక్ష్యం చెప్పుకున్న వారి మనం దేవుని సన్నిధికి రాదు. నేను ఎప్పుడు భయపడేది ఏంటంటే లోకంలోనికి వెళ్ళినప్పుడు, ఉదాహరణ చెప్తున్నాను, ఒక కూరగాయల షాప్కి వెళ్ళినప్పుడు, లేదంటే ఏదైనా కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు మీరు ఆ అన్యుడైన ఆ వ్యక్తితో కేవలం ఒక 10 రూపాయల కోసమో ఒక రూపాయి కోసమో అతనితో తగవలాగినట్లయితే రేపొద్దున అతని సువార్తను అదే సందర్భంలో ఏదైనా అతని వ్యక్తి ఆ మీటింగ్లో ఉన్నప్పుడు నువ్వు సాక్ష్యం చెప్పినప్పుడు, మన సాక్ష్యం సరిగా లేనప్పుడు ఆ వ్యక్తి ఆ సువార్తను స్వీకరించదు. సో మనం అన్యులతో ప్రవర్తించేటప్పుడు వారి మధ్యలో మనం ప్రత్యేకంగా ఉండాలి. మన సంభాషణ కానీ, మన జీవన విధానం కానీ, మన దైనందిన జీవితంలో కేవలం తుచ్చమైన వాటి కోసం, ఒక 10 రూపాయల కోసం వారితో వాగ్విధాలు మనం చేసుకోవాలి. ఆర్థిక సంబంధమైన విషయాలతో, ఈ లోకమైన విషయాల సంబంధమైన విషయాల కోసం అన్యజనులతో మనము గొడవలాడకూడదు. ఎందుకంటే రేపు పొద్దున సాక్ష్యము పలానా క్రైస్తవుడురా అని తెలిసినప్పుడు వారు దేవునికి మనమే ఆటంకాలుగా ఉండిపోతాం. సో అవసరమైతే ఒక 10 రూపాయలు ఎక్కువ ఇచ్చినా వారి దేవుని సన్నిధికి మనం సంపాదించుకునే ప్రవర్తన వారి ఎదుట మనం కలిగి ఉండాలి తప్పితే కేవలం ఇహలోక సంబంధమైన వాటి కోసం నిత్యమైన పరలోకాన్ని వారి జీవితంలో మనము కోల్పోయే విధంగా మన జీవన విధానం ఉండకూడదు. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఈ లోకంలో ఏ మనుష్యుడు అపవిత్రుడైనను లేదంటే అయోగ్యుడైనని మనం ఎంచకూడదంట. ఏ ఒక్కరు అపవిత్రుడని లేదంటే ఏ ఒక్కడు అయోగ్యుడని మనం ఎంచకూడదు. అది ఎంచాల్సిన వారంటే పరిశుద్ధుడైన దేవుడు. మనం మాత్రం వారి ఎదుట ప్రత్యేకంగా బయలు వెళ్ళి దేవుడు మనలో ఉంటున్నాడనే మనస్సాక్షి కలిగి మనం జీవన విధానం, మన జీవితాన్ని జీవించే విధంగా మనం ఉండాలి ప్రియులారా. ఓకే, మనము వెళ్దాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గడిచిన 4 వారాలలో మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ వచనం మనం ఏం చూసామంటే, మొదటి అధ్యాయంలో లోకములో దుర్నీతి అలాగే స్వనీతి, దేవుని నీతి ఎలాగ బయలుపరచబడుతుంది, ఉగ్రత అనేది ఎలా వస్తుంది అలాగే మనం చూసాం. 2వ అధ్యాయంలో ఏం చూసామంటే యూదులుగా ఉన్నవారు
అన్యజనాంగం తీర్పు తీస్తూ వీళ్ళు పాపంలో ఉంటూ అనేకులని అన్యజనులు మీరు తీర్పు తీస్తారా, దేవుడి తీర్పు మీ మీద కూడా వస్తుందని 2వ అధ్యాయంలో మనం చూసాం. గడిచిన వారం ఏం చూసామంటే 3-4 అధ్యాయాల్లో దేవుడు నిష్పక్షపాతి, అందరూ పాపులే, ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ మానవులందరూ పాపంలోనే ఉన్నారు, పాపంలో ఉన్న మానవులకి దేవుడి కృప ఎలా ప్రత్యక్షమై కేవలం విశ్వాసం మూలముగా మనకి దేవుడు ఎలాగ తన నీతిని ఆపాదిస్తున్నాడని తెలియచేయడానికి అబ్రహాము జీవితంలో నుంచి, అలాగే దావీదు జీవితంలో నుంచి, అలాగే సేవకుడు చేసే ఒక ఉద్యోగం చేసే వ్యక్తికి జీవితం ఎలాగైతే ఇస్తారో అలాగే దేవుడు మనకి ఏం చేశాడంటే తన నీతిని ఉచితంగా దానం చేశాడు మనకి అనే మాటల్ని మనం చూసాం గడిచిన వారం. సో ఈ వారం మనం ఏం చూడబోతున్నామంటే, ఎవరైతే దేవుని చేత ఆయన మీద కేవలం యేసు ప్రభు వారు చిందించిన ఆయన సిలువలో ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టి పాప పరిహారార్థంగా బలియాగంగా అపరాధముల కోసం చనిపోయిన ఆయనని ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచారో ఆ విశ్వాసం ఉంచటం మూలంగా మనమందరికీ దేవుడు తన నీతిని ఆపాదించాడు. ఇప్పుడు ఆ నీతి వలన మనకు కలిగే కొన్ని రక్షణ ఫలితాలు, మనకి వచ్చే లాభము లేదంటే ప్రయోజనాలు ఏంటనేవి ఈ అధ్యాయంలో రాస్తూ ఉంటాడు. మనం చూద్దాం. మొదటి వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి మనం ఎప్పుడైతే సరే కాబట్టి అని రాశాడంటే పైన ఏదో చెప్తున్నాడని మనం గ్రహించాలి. పైన ఏం చదివాం మనం 4వ అధ్యాయంలో పై వచనం చూద్దాం ఒకసారి. 25వ వచనం, 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తమును అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడినట్లు లేపబడ్డాడు. మొదటిదేమో మన అపరాధముల నిమిత్తం అప్పగించబడ్డాడు, మనము నీతిమంతులముగా తీర్చబడినట్లు ఏం చేశాడంటే ఆయన లేపబడ్డాడు. అప్పుడు ఏమైందంటే, కాబట్టి ఇలా అయ్యాడు కాబట్టి మన కోసం ఆయన చనిపోయాడు, మన కోసం ఆయన అప్పగింపబడ్డాడు, మనందరినీ నీతిమంతులుగా చేయడానికి లేపబడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే చూడండి, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉంది. ఇప్పుడు ఎవరైతే విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డారో వారందరికీ దేవుడు ఇస్తున్న మొట్టమొదటి ఆధిక్యత ఏంటంటే, మనమందరం అంటే ఏమయ్యామంట, దేవునితో సమాధానపరచబడ్డాం. సమాధానపరచబడేటువంటి ఏంటి అంటే దానికి వ్యతిరేక పదం ఏంటి, అసమాధానంగా ఉన్నాం మనమందరం. అంటే దేవునితో సఖ్యత లేకుండా, దేవునికి విరోధంగా, దేవునికి శత్రువులుగా ఉన్నప్పుడు మనం ఏం చేశాడంటే, ఎప్పుడైతే యేసు ప్రభు వారు చేసిన శిలువ త్యాగం మీద ఆయన చిందించిన రక్తం నా పాపముల కోసం చనిపోయాడని మనమందరం ఇప్పుడు కూడొచ్చిన మనమందరము కేవలం విశ్వాసం మాత్రమే ఉంచాం. ఇంకేమైనా చేశారా? ఏమైనా బలి అర్పించారా? ఇంకేం చేయాల. జస్ట్ ఆ విశ్వాసం ఏం చేసిందంటే, ఎలాగైతే అబ్రహాం ఎలాగైతే దేవుణ్ణి నమ్మాడో, దేవుడు అతనికి నీతిగా ఎలాగైతే ఎంచాడో, మనకు కూడా విశ్వసిస్తున్న మనకందరికి కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ నీతిని ఆపాదించడం వల్ల మనమందరం ఏమైపోయింటే ఇప్పుడు దూరస్తులుగా ఉంది, మనమందరం శత్రువులుగా, అంటే శత్రువులు ఎలా అయ్యామంటే మనం చేసిన పాపాలను బట్టి దేవుడికి మనమే శత్రువులు అయిపోయి. దేవుడు ఎప్పుడు మన శత్రువులుగా చూడట్లా. మన పాపం ఏం చేసిందంటే దేవుడికి మన శత్రువులుగా ఉండేలా చేసింది. సో ఇప్పుడు ఏమయ్యామంటే, ఎప్పుడైతే ఆ పాపంలో నుంచి మనల్ని లేవనెత్తి నీతిమంతులుగా చేసి మనల్ని పరిశుద్ధపరిచి తన రక్తంతో కడిగిన మనలందరినీ, ఇప్పుడు ఆ రక్తం ఏం చేసిందంటే, ఆ ప్రభువారు చేసిన శిలువ త్యాగం ఏం చేసిందంటే దేవునితో మనల్ని సమాధానపరిచింది. మొట్టమొదటి దేవుడు మనకు అనిపిస్తుంది ఏంటంటే, విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడిన మనకందరికీ ఆయనతో దేవునితో మనము సమాధాన పరచబడ్డాము అనేది ఇక్కడ పౌలు భక్తుడు ఆ రోమా సంఘంలో ఉన్న వారికి, రోమా సంఘంలో ఎవరున్నారో మీకు ఒక మనస్సాక్షి మైండ్లో ఉండాలి. ఎవరున్నారు రోమా సంఘంలో? యూదుల గుంపులో నుంచి రక్షణ పొందిన వారు ఉన్నారు, అంటే మెస్సియానికి యూదులు అంటారు వారిని. అలాగే అన్య జనాంగంలో నుంచి, రోమా ప్రభుత్వంలో, రోమా జనాంగంలో నుంచి, గ్రీకులుగా ఉన్న వారి నుంచి, అన్య జనాంగంలో నుంచి కూడా దేవుణ్ణి తెలుసుకున్న విశ్వాసులు ఈ సంఘంలో ఉన్న వారికి ఈ పత్రిక రాస్తున్నాడు. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే 2వ వచనం చూడండి, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చి నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. ఏమంటున్నాడు? మనము కృపలో ప్రవేశించాం. మనం అందరం ఎక్కడ ప్రవేశించామంట? కృపలోకి మనం ప్రవేశించడం వల్ల మనకి ఒక యాక్సెస్ అనేది, ఒక మనకి ధన్యత అనేది, ప్రవేశించటానికైనా ఒక మార్గం అనేది యేసు ప్రభు వారి మూలం మనకు కలిగింది. అందుకని యేసు ప్రభు వారు చూడండి ఏమన్నాడైనా, నేనే
మార్గమును, సత్యమును, జీవమును అన్నాడు. సో యేసు ద్వారా తప్పితే మరి ఏ మార్గము తండ్రి యొద్దకు వెళ్ళటానికి లేదు. సో ఇప్పుడు మనకి యేసు ప్రభు వలన, ఆయన ద్వారా మనము విశ్వాసం వలన, మనం విశ్వాసం మాత్రం ఆయన మీద ఉంచాం. ఇప్పుడు ఎవరి ద్వారా వెళ్తున్నాం? మనము యేసు ప్రభు వారి ద్వారా ఈ కృప యందు మనం ప్రవేశించాం. ఈ కృప అంటే ఏంటి? ఏంటి కృప? ఇది ఏంటంటే ఈ కృప మనము కేవలం విశ్వాసం మూలముగా నీతిమంతులముగా తీర్చబడడం అనేది అది కేవలం కృపే. మనం ఏమి చేయట్లా. మన రక్షణ పొందడానికి నీతి క్రియలు, మన జీవితంలో దేవుడు నీతిని ఆపాదించడానికి ఏమీ చేయట్లేదు. కేవలం కృప ద్వారా విశ్వాసం చేతనే మనమందరము రక్షణ పొందామనేది రోమిలకు రాసిన పత్రిక 1:16-17 మనం చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనము ఈ కృపలో ప్రవేశించాం. ఇప్పుడు ఈ దేవుడు వాళ్ళందరినీ, మన పాపం చిట్టాలందరినీ తీసివేసి రక్షణను దయచేసి పరిశుద్ధపరిచిన ఇది కేవలం కృప మాత్రమే. మొదట మీకు ఒక స్టేట్మెంట్ చెప్పాను, ఆ దైవజనుడు చెప్పింది. మనం అనర్హులమైన వారికి ఏం చేశాడు? పరలోకం ఇచ్చాడు. అలాగే మనం అనర్హులైన వారికి మనము పరలోకానికి వెళ్ళటానికి కూడా అనర్హులైన మనల్ని అది ఇచ్చింది కేవలం దేవుని కృప మాత్రమే. సో ఈ కృపలో మనం ఏం చేసాం? మనం అందరం అడుగు పెట్టాం, ప్రవేశించాం. ఈ ప్రవేశించిన మనకందరికంట యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు చూడండి ఒకసారి. ఎఫీసీయులకు రాసిన పత్రిక 2:14 మనకు రాయబడి ఉంటుంది. ఎఫీసీయులకు రాసిన పత్రిక 2:14. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయములను ఏకము చేసింది. ఇప్పుడు చూడండి, దేవునికి మనకి ఏముందంటే అడ్డుగా ఒక మధ్య అడ్డుగోడ ఒకటి ఉంది. అలాగే మనము పాత నిబంధనలు మనం చూసినట్లయితే దేవుని గుడారం ఉంటుంది, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఇప్పుడు యూదులు కూడా ఎప్పుడైనా ధైర్యం చేసి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళలేకపోయేవారు. కేవలం సంవత్సరానికి ఒక్కమారే ప్రధాన యాజకుడు ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి తెర వెనకాల ఉండి ఏం చేశాడంటే ఈ యాజక ధర్మం చేసేవారు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆ తెర అవతల వైపుకి వెళ్ళి నిబంధన మందసం మీద కరుణాపీఠం మీద ఏం చేశాడంటే ఆ రక్తాన్ని చిందించి బయటికి వచ్చేవాడు. చూడండి, యూదులకి కూడా ఒక తెర ఉంది దేవుని సమీపించడానికి. అలాగే అన్యజనులైన మనకు కూడా దేవుని సన్నిధిలో అసలు ఆ ఆలయంలో ప్రవేశించడానికి అసలు అన్యజనులకి అసలు అవకాశమే లేదు, ఒక అడ్డుగోడ ఉండేది. ఇప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశారంటే యూదులకి దేవునికి మధ్యలో ఉన్న తెరను చింపేశాడు. అలాగే మనకి అంటే అన్యజనులకి దేవునికి మధ్యగా ఉన్న ఆ అడ్డుగోడను కూడా ఏం చేశాడంటే దాన్ని పడగొట్టేశాడు. అందుకని మనం ఏం చేసామంటే ఈ రెండు తీసేయటం వల్ల మనము కృప ద్వారా ఏం చేస్తున్నామనంట ఆయన సన్నిధిలోనికి కృప ద్వారా మనము ఆయన అతి పరిశుద్ధ స్థలంలోనికి ఉన్న పాటను మనం ఏం చేస్తున్నామంటే మనం ప్రవేశించడానికైన భాగ్యమును కేవలం ఆయన ద్వారా మాత్రమే కృప ద్వారా మనం ఏం చేస్తున్నామంట ప్రవేశిస్తున్నాం. ఇప్పుడు ఎప్పుడెప్పుడు ప్రవేశించవచ్చు ఆయన సన్నిధిలోనికి? మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు, మీరు ఎప్పుడు మోకరిస్తే అప్పుడు, ఎప్పుడు మీరు వాక్యాన్ని చదువుతున్నప్పుడు అప్పుడు, ఎప్పుడు ఆయన స్తుతిస్తున్నప్పుడు చాలు, అప్పుడల్లా మీరు ఆయన సన్నిధిలోనికి ధైర్యముగా ఆయన ద్వారా మాత్రమే, మరెవరి ద్వారా కాదు, యేసు ప్రభు వారి ద్వారా మాత్రమే మనము ఉభయులము అంటే యూదులైన వారు అన్యజనుల వారు ఇరువురు ఏం చేయొచ్చు అంటే దేవుని సన్నిధిలోనికి ధైర్యముగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము దేవుని సన్నిధిలోనికి ప్రవేశించవచ్చు అని చెప్పి రెండవ ధన్యత మనకు చెప్తున్నాడు. మొదటిది ఏం ధన్యత చెప్పాడు? మనం అందరం ఏం చేసి సమాధానపరచబడ్డాము. రెండవది రక్షణ పొందటం వల్ల ఇవన్నీ కేవలం మీరు విశ్వాసం ఉంచటం వల్ల దేవుని మీద ఇవి మనకు కలుగుతున్న ప్రయోజనాలు, రక్షణ ఫలితాన్ని చెప్తున్నాడు. రెండోది ఏంటంటే మనము దేవునితో కృపయందు మనం ప్రవేశించడానికి కావలసిన ఆ భాగ్యమును యేసు ప్రభు వారి ద్వారా మనకు కలుగుతుంది. ఓకే, ఇప్పుడు దాంట్లోనే మనకి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ ఇక్కడ చూద్దాం, ఒక పదం మనకు కనబడుతుంది, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనం ఎవ్వరము యేసు ప్రభు వారిని చూడలేదు, చూసారా? చూడలేదు. మనం ఎవ్వరము ఆయన నా కోసం సిలువలో మరణించడం కల్లారా మనం ఎవ్వరూ చూడలేదు. ఆయనను మనం ఏం చేస్తున్నాం? విశ్వసించాం. చూడకుండానే మనం విశ్వసించాం.
చూడకుండా విశ్వసించిన వారు చూసి విశ్వసించిన వారి కన్నా ధన్యులు అని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. సో ఇప్పుడు దేవుని గురించిన నిరీక్షణ, మహిమని గురించిన నిరీక్షణ అనేది ఒకటి ఉంది. మనం అందరం ఏం చేయబోతున్నామంటే, ఎందరైతే దేవుని కుమారుని ద్వారా మన ఉభయులము కృప ద్వారా మనము ఆయన సన్నిధిలోనికి ప్రవేశిస్తున్నప్పుడు, ఆ ప్రవేశము ఎక్కడ తీసుకెళ్తుందంటే, దేవుడు ఎక్కడైతే మహిమాన్వితుడైన దేవుడు ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి మనం వెళ్ళబోతున్నాము. నిజంగా ఏది మనము పాత నిబంధనలు ఆత్మీయంగా కాదు, ఒక దినం ఒకటి రాబోతుంది. మనమందరము ఈ మంటి ఘట్టాలను విడిచిపెట్టిన తర్వాత, మహిమ శరీరాలను దాల్చిన తర్వాత ఏమవుతున్నామంటే, మనం ఇద్దరం ఉభయులము అంటే యూదులు, ఏర్పరచబడిన యూదులు, అలాగే ఏర్పరచబడిన అన్య జనాంగంలో నుంచి రక్షణ పొందిన మనం ఇద్దరం ఏం చేయబోతున్నామంటే, ఆ తండ్రి సన్నిధిలోనికి ప్రవేశించబోతున్నాము అనే ఆ మహిమ కలిగిన ఒక నిరీక్షణ ఉంది. నిరీక్షణ అంటే ఏంటండి? నిరీక్షణ అంటే ఏంటి? చూడని వాటిని గురించి మనము నిరీక్షిస్తాం. చూసే వాటి గురించి ఎవరు నిరీక్షించారు. సో మనం నిరీక్షిస్తున్నాం దేనికోసం అంటే, రాబోయే ఒక సంఘటన జరగబోతోంది. ఆ సంఘటన నా జీవితంలో అది నిజంగా జరగబోతోందని మనం ఇప్పుడు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నామంటే, ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రార్థన ద్వారా, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాక్యం ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా నేను దేవుని సన్నిధికి ఎలాగైతే ఆత్మలో నేను వెళ్తున్నానో, ఒక దినం రాబోతుంది ఖచ్చితంగా మనమందరము మహిమ శరీరాలను దాల్చి ఆ అతి పరిశుద్ధ స్థలంలో మహిమాన్వితుడైన అతి పరిశుద్ధుడైన ఆ దేవుని సన్నిధిలోనికి మన ప్రధాన యాజకుడు అయిన యేసు ప్రభువారు తాను చిందించిన ఆ రక్తము, అతి పరిశుద్ధ రక్తంతో మనం అందరం ఏం చేయబోతున్నాం? ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించబోతున్నాము అనే ఒక నిరీక్షణ మనకందరికీ కలిగి ఉండాలి. ఇప్పుడు ఆ నిరీక్షణ గురించి రాస్తున్నాడు చూడండి. నిరీక్షణ గురించి రాస్తున్నాడు ఏమండి? అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగ చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడును. చాలు, ఇక్కడ మనకి ఆగుదాం. ఇక్కడ నిరీక్షణ గురించి మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ చెప్తున్నాడు ఆయన. ఏంటంటే, అంతేకాదు శ్రమ ఏం చేస్తుందంటే ఓర్పును కలగజేస్తుంది అంటున్నాడు. శ్రమలంట ఏం చేస్తాయంట? ఓర్పును కలగజేస్తాయి. ఇప్పుడు మీకు అర్థం అవడానికి శ్రమ ఎలాగ ఓర్పును కలగజేస్తుందో నేను చెప్తాను మీకు. ఇప్పుడు దేవునితో మనకున్న సమాధానమునకు కలిగే శ్రమలు తీసివేస్తాయా? రెండు ప్రశ్నలు ఇక్కడ ఒక దైవజనుడు ఏమంటున్నాడంటే, దేవునితో మనకున్న సమాధానమునకు మనకు కలిగే శ్రమలు అవి మన జీవితాల నుంచి తీసివేస్తుందా? అది రెండోది, పరలోక మహిమను గూర్చిన నిరీక్షణను గూర్చిన కలిగే శ్రమలు మన జీవితాల్లో అవి రూపం మాపుతాయా అనేది ఈ రెండు ప్రశ్నలు వేసుకోమంటాడు ప్రతిసారి. మీ జీవితాల్లో శ్రమలు కలుగుతున్నప్పుడు మనం వేసుకోవాల్సిన మన ప్రశ్న ఏంటంటే, నా జీవితంలో కలుగుతున్న ఈ శ్రమలు దేవునితో నాకున్న ఆ సమాధాన స్థితిని ఇది తీసివేయగలిగిందిగా ఉందా? లేదంటే రెండోది, పరలోకమును కూర్చున్న ఆ మహిమ ఏదైతే ఉందో, ఆ నిరీక్షణ ఏదైతే ఉందో, ఈ శ్రమలు నన్ను రూపుమాపడానికి ఇవి నా జీవితంలో ఏదైనా పని చేస్తున్నాయి అనేది మనం ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. దానికి ఎస్ అని అంటే మన జీవితంలో ఎక్కడైతే తేడా ఉండదు. అది నో అనే ఆన్సర్ అయితేనే మనం ఖచ్చితంగా దేవునితో అవి రెండు మనల్ని ఏమి చేయలేవు, ఈ శ్రమలు మనం ఏం చేయలేవు అనేది మన జీవితంలో మనం నిరీక్షణ కలిగి ఉండాలి పిల్లలు. ఇప్పుడు నిరీక్షణ అనేది ఏం చేస్తుందంటే, పీటర్ ఆండర్సన్ అనే ఒక దైవజనుడు ఏమని స్టేట్మెంట్ చెప్పాడంటే, హోప్ ఈజ్ ఫెయిత్ ఇన్ ద ఫ్యూచర్ టెన్స్. హోప్ ఈజ్ ఫెయిత్ ఇన్ ద ఫ్యూచర్ టెన్స్ అంటే నిరీక్షణ అనేది ఏంటంటే భవిష్యత్ కాలంలో ఉన్నది అనే దానికి నిరీక్షణ. భవిష్యత్ కాలంలో ఉన్నదే నిరీక్షణ. ఇప్పుడు లేదు కానీ భవిష్యత్తులో ఉండబోతుంది, అదే నిరీక్షణ. లేదు, ఇంకో దైవజనుడు ఏమని చెప్పాడంటే, జాన్ బనియన్ గారు ఏం చెప్పారంటే, హోప్ ఈజ్ నెవర్ ఇల్ వెన్ ఫెయిత్ ఈజ్ విల్. హోప్ ఈజ్ నెవర్ ఇల్ వెన్ ఫెయిత్ ఈజ్ వెల్. అంటే విశ్వాసము ఆరోగ్యంగా ఉన్నంత కాలం నీ నిరీక్షణకి అనారోగ్యం రాదంట. నీ విశ్వాసము ఆరోగ్యముగా ఉన్నంత కాలము నీ నిరీక్షణకు అనారోగ్యం అనేది రాదనేది ఈ దైవజనుడు చెప్పాడు. ఇంకో దైవజనుడు జాన్ క్యాల్విన్ అనే దైవజనుడు ఏమని చెప్పాడంటే హోప్ గురించి, నిరీక్షణ గురించి, హోప్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ పేషెన్స్. హోప్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ పేషెన్స్ అంటే మనకున్న సహనానికి ఉన్న పునాదే నిరీక్షణ. ఇప్పుడు మీకు సహనం అనేది ఉంది, ఆ సహనానికి ఉన్న పునాది ఏంటంటే
నిరీక్షణ. ఇప్పుడు ఏమంటున్నాడు చూద్దాం. ఇప్పుడు శ్రమ ఏం చేస్తుందంట? ఓర్పును కలగజేస్తుంది. ఓర్పు పరీక్ష అని రాశారు. యాక్చువల్గా గ్రీకు భాషలో అక్కడ పరీక్ష అని లేదు. ఏమనుంది? ఇంగ్లీష్లో చూడండి, మీరు ఏమనుంది అక్కడ? క్యారెక్టర్ ఉంది. ఉందా? ఏనా క్యారెక్టర్ అనేది ఉంది అక్కడ. క్యారెక్టర్ ఉంది కదా. సో ఇప్పుడు హోప్ ఏం చేస్తుందంట? మనకి నిరీక్షణ, శ్రమ ఓర్పును కలగజేస్తే, ఓర్పు అక్కడ పరీక్ష అని రాసింది కానీ పరీక్ష కాదు. పరీక్ష అంటే మళ్ళా శ్రమ అంటేనే పరీక్ష. ఇక్కడ పరీక్షను ఎందుకు రాశాడంటే, మరి ఆ తర్జుమా చేసిన విలియం కేరీ గారికి అక్కడ ఏ పదం పెట్టాలో తెలియక ఇంగ్లీష్లో క్యారెక్టర్ అనే పదానికి ఆయనకి తెలుగులో పదం ఏం పెట్టాలో తెలియక పరీక్ష అని రాసేశారు. మామూలు జనరల్గా మనం వాడుక భాషలో కూడా వాడి క్యారెక్టర్ మంచిది కాదని అంటాం. అంటే ఏంటి అర్థం? క్యారెక్టర్ అంటే ఏంటని అర్థం? వ్యక్తిత్వం అంటే పర్సనాలిటీ, స్వభావం అంటే నేచర్. క్యారెక్టర్ అంటే ఏంటి అంటే మామూలు బైబిల్ పరిభాషలో పాత్ర. క్యారెక్టర్ అంటే పాత్ర వస్తుంది. పరీక్ష లేదా క్యారెక్టర్ అంటే ఏంటంటే పరిపక్వత కలిగిన వ్యక్తిత్వం. అంటే ఒక వ్యక్తి యొక్క ఏ క్యారెక్టర్, అది వ్యక్తిత్వం పరిపక్వత అనేది అది పాజిటివ్ అవ్వచ్చు లేదంటే నెగిటివ్ అవ్వచ్చు. సో అతని క్యారెక్టర్ ఎలాంటిదంటే మంచిది అనుకోండి, పరిపక్వత కలిగిన వ్యక్తి, మంచి దాంట్లో పరిపక్వత కలిగిన వాడు. లేదు చెడ్డ క్యారెక్టర్ అనుకోండి, అతను చెడు విషయాలలో పరిపక్వత కలిగిన వాడుగా, అటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా మనము చెప్పచ్చు. ఈ పరీక్షను మనం ఎలా చూడొచ్చు అంటే, ఇప్పుడు మీరు మన ఓర్పుకి, సహనానికి, శ్రమకి, ఓర్పుకి మనకు కలిగే పరీక్ష ఎలాంటిదంటే, పరీక్షని ఈయన ఎందుకు వాడని నేను చెప్తానంటే, ఒక దైవజనుడు ఎందుకు అన్నాడంటే, పరీక్షను ఎందుకు రాసి ఉండొచ్చు అంటే, అనుభవంలో నుంచి పరీక్షలు గుండా వెళ్ళి ఉండొచ్చునా ఆ అనుభవం ఏం చేసిందంటే ఈయనకి ఆ శ్రమలలో ఓర్పును కలగజేసింది. అందుకనే దాన్ని పరీక్ష రాసుండాడు అని చెప్పి ఒక దైవజనుడు అన్నాడు. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీ దగ్గర ఎవరి దగ్గర బంగారం ఉందా? అందరి దగ్గర ఉంది. సో బంగారాన్ని మీరు ముడి బంగారాన్ని అలాగే తీసుకొచ్చి చేతి పెట్టుకున్నారా? లేదు. ఏం చేశారు? దానికి ప్రాసెస్ అనేది జరిగింది. జరగటం వల్లే అదేమైందంటే మన చేతిలోకి ఇలా కావాల్సిన ఆకారంలోకి వచ్చింది. ఇప్పుడు మీకు తెలుసో తెలీదో, మీరు కనుక ఏ మంచి రెప్యూటెడ్ షాప్లో మీరు కొన్నట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే బిఎస్ఐ, అంతే కదా, బిఎస్ఐ అనే మార్క్ ఖచ్చితంగా, హాల్ మార్క్ అనేది ఉండాలి దాని మీద ఎన్ని క్యారెట్ల బంగారం అనేది 22 క్యారెట్స్ అనేదో 24 అనేది దాని మీద ఉండాలి. అలాగే మీకు తెలుసో తెలీదో ఆల్ఫా న్యూమరిక్ ఇంక్లూడ్ అయిన ఒక నెంబర్ని కూడా మన గోల్డ్ రింగ్స్ మీద, ఆర్నమెంట్స్ మీద వేస్తారు. ప్రతి దాని మీద ఈ 3 గుర్తులు ఉండాలి. ఎందుకంటే ఆ బంగారం యొక్క స్వచ్ఛత ఎంతదో వాళ్ళు పరీక్షించాం మేము అని తెలియటానికి ఆ 3 గుర్తులు ఖచ్చితంగా ప్రతి ఆర్నమెంట్స్ మీద ఉంటుంది. సో మీ ఇంటికి వెళ్ళినాక మీ ఆర్నమెంట్స్ మీద ఉన్నాయో చూసుకోండి. లేకపోతే కనుక అది క్వాలిటీ చెక్ చేసింది కాదు, అది పరీక్ష చేయింది కాదు, సో మంచిది కాదు అని తేల్చేస్తుంది. సో ఈ 3 ఉంటాయి. సో బిఎస్ఐ అనే, అలాగే లేదంటే మనం ఏదైనా వస్తువులు కొన్నప్పుడు, ఇది బిస్కెట్లు కానీ అని కొన్నప్పుడు ఐఎస్ఐ అని ఉంటుంది, ఇండియన్ స్టాండర్డ్. బిఎస్ఐ అంటే కదా, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ అంతే కదా. అలాగే ఇండియన్ స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ అంటే మంచి క్వాలిటీ ఉండాలి. ఈ ఐఎస్ఐ కానీ బిఎస్ఐ కానీ ఏం చేస్తారంటే, ఒక వస్తువును బయటికి రిలీజ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఖచ్చితంగా వాటిని పరీక్షిస్తారు. పరీక్షించిన మీదటే అవి మన మార్కెట్లోకి వస్తాయి. అలాగే ఇక్కడ ఏం చేస్తుందంటే, మన నిరీక్షణ బయటికి రావాలంటే ఏమవ్వాలి? పరీక్ష అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఇప్పుడు మీకు ఓర్పు ఉంది. ఆ ఓర్పు ఎలా వస్తుందంట? శ్రమల ద్వారానే వస్తుంది. ఇప్పుడు మీకు ఒక స్పాంజ్ ఉందనుకోండి, స్పాంజ్ని నీళ్ళల్లో ముంచి బయటికి తీసాను. ఇప్పుడు బయటికి నొక్కితే ఏమొస్తుంది? వాటరే వస్తుంది. అలాగే మీ ఇళ్ళల్లో చాలామంది గ్రీన్ టీలు తాగుతూ ఉంటారు కదా, ఆ గ్రీన్ టీ ఉంటుంది కదా డిప్, అది దానిని వేడి నీళ్ళలో ముంచితే ఏమొస్తుంది బయటికి? వేడి నీళ్ళలో నుంచి ఆ గ్రీన్ టీ లోపల ఉన్న బ్యాగ్లో ఉన్న టీ బయటికి వస్తుంది. సో అలాగే మనలో ఉన్న ఓర్పు బయటికి రావాలంటే ఏం ఉండాలి? దానికి శ్రమలు ఉండాలి, పరీక్ష అనేది ఉండాలి. ఇప్పుడు మనలో ఉన్న ఓర్పు ఎంత ఓర్పు ఉందనేది ఎప్పుడు తెలిసిందంటే, మనం పిల్లల్లో మనం విసిగించినప్పుడు, అప్పుడు మన ఓర్పు ఎంత ఉందో మనకు బయటకు వస్తుంది. సో ఇప్పుడు ఈ ఓర్పు ఏం చేసింది అంటే, మనకి కలిగిన ఆ వ్యక్తిత్వం ఏదైతే ఉందో, మనలో ఉన్న వ్యక్తిత్వం ఏదైతే నిజమైన క్యారెక్టర్ ఏంటో మనలోంచి బయటికి వచ్చింది. అప్పుడు ఆ నిరీక్షణ ఏమవుతుందంటే స్వచ్ఛమైనదిగా ఉండి, భవిష్యత్తులో జరగబోయే దానికోసం
ఈ శ్రమలు నన్ను ఏం చేయలేవు. ఏ శ్రమ అయినా రానివ్వండి, ఎందుకంటే ఈ శ్రమ ఏం చేసింది, నాలో ఉన్న నిజమైన ఓర్పుని, నిజమైన క్యారెక్టర్ని, ఆ వ్యక్తిత్వాన్ని, నాలో ఉన్న నిజమైన వ్యక్తిని బయటికి తీసుకొచ్చి నేను నిజంగా దేవుని మీద నిరీక్షణ ఉంచుతున్నానా, ఆయన శ్రమలలో కూడా నేను ఆయన మీద ఆధారపడుతున్నానా లేదనేది బయటికి తీసుకురావడానికి శ్రమలు వస్తాయి. సో శ్రమలు పడిన వారు ధన్యులు, వారిలో ఉన్న ఓర్పు బయటకు వస్తుంది, వారి నిరీక్షణ ఉంచేవారుగా ఉండగలుగుతారు. ఆమేన్. సో శ్రమలు రావటం అవసరమా వద్దా? అవసరం. ఎందుకంటే మనం ఇంకో ఉదాహరణ మీకు చెప్తాను. మనం కనుక అపవాదితో అలా నడుచుకుంటూ వెళ్తున్నాం, వాటితో చేయి కలుపుతారు, శ్రమలు వస్తాయా? రావు. ఎందుకు? వాటితో ఫ్రెండ్గా ఉన్నాం. ఇప్పుడు యేసు ప్రభు వారితో మనము అధికంగా మమేకమై ఆయన సన్నిధిలో ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ ఆయన వాక్యానుసారంగా వెళ్తుంటే ఏమవుతుందంటే, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారికి ఏం కలుగుతాయంట? శ్రమలు కలుగుతాయండి. సో ఇప్పుడు మీరు సద్భక్తితో ఎలాగైనా నేను వాక్యాన్ని జీవించి వాక్యానుసారంగా జీవించాలని ఒక స్థిరమైన సిద్ధమైన మనసు కలిగి జీవించడానికి ప్రయత్నం చేస్తూ నడుస్తూ వెళ్తున్నారు. ఇప్పుడు ఎవరికి వ్యతిరేకమయ్యా? మనం అపవాదికి వ్యతిరేకంగా ఉన్నాం. ఇప్పుడు అపవాది ఏం చేస్తాడంటే అగ్ని బాణాలు వేస్తూ ఉంటాడు మన మీద. ఎలాగైనా మనలో ఉన్న ఆ ఓర్పును బయటికి తీసుకురావడానికి, ఓర్పు లేకుండా చేసి, నిరీక్షణ లేకుండా చేసి, మనకి శ్రమలను తీసుకొచ్చి ఏం చేస్తాడంటే పరీక్షలు మన జీవితంలోనికి పెడతా ఉంటాడు. ఇంతకుముందు మనం చదువుకున్నాం, ధ్యానించాం. ఏది? పరీక్ష అంటే ఏంటో, శ్రమలు అంటే ఏంటో, శోధనలు అంటే ఏంటో మనం చూసాం. ఇప్పుడు దానిలోకి వెళ్ళబోవటం లేదు. సో ఇప్పుడు శ్రమలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. మీరు నిరీక్షించబడటానికి మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటి ఆ నిరీక్షణ? దేవుని సన్నిధిలోనికి మనం ప్రవేశించబోతున్నాం అనే ఒక నిరీక్షణ మనకుంది. ఈ నిరీక్షణ మనకు శ్రమలు కనుక రాకపోతే, ఈ శ్రమలలో మనం ఏమవుతామంటే నిజమైన స్వచ్ఛమైన బంగారం ఎలాగైతే కొలువులో నుంచి బయటకు వస్తుందో, మనం కూడా మనలో ఉన్న నిరీక్షణ, ఓర్పు బయటికి పెడతానికి దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే ఆ శ్రమలను మన జీవితంలోనికి వదులుతూ ఉంటాడు. పిల్లరా, మనము ఇప్పుడు ఎటువంటి ప్రపంచంలో ఉన్నామంటే ప్రతిరోజు ఆశీర్వాదపు వాగ్దానాలే వస్తున్నాయి. ఏ ఒక్కరైనా నీకు ఈరోజు ఈ శ్రమ కలిగిద్ది, దానివలన నువ్వు నూతన పరచబడి దేవునికి మరింతగా దగ్గర అవుతామని ఒక్క వచనమైనా పెడతారని చెప్పి చూస్తున్నాను. ఎవరు పెట్టరు. బాధాకరమైన విషయం ఏంటంటే ఈరోజు దేవుని వాగ్దానాలు ఈ రోజుకి పరిమితం అవుతాయా? మార్చి నెల మొదటి రోజున దేవుని వాగ్దానం, లేదంటే ఈ వారపు వాగ్దానం, ఈ నెలకు వాగ్దానం. దేవుడు ఒక విషయం మీకు చెప్తాను. ఇజ్రాయేల్కి దేవుడు రాసిన గ్రంథం ఇది, పాత నిబంధన. ఆశీర్వాదాలన్నీ ఎక్కడున్నాయండి? పాత నిబంధనలో ఎక్కువ ఉంటాయి. యెషయా గ్రంథంలో ఎక్కువ ఉంటాయి, కీర్తనలో ఉంటాయి. ఇప్పుడు ఒక వ్యక్తికి, ఒక భార్యకి భర్త రాశాడు, నేను నీకు వచ్చేటప్పుడు మన మ్యారేజ్ డేకి నీకు గిఫ్ట్ తీసుకొస్తానని రాశాడు. ఆ లెటర్ మీకు దొరికింది అనుకుంది. ఆ లెటర్ ఎవరు దొరికింది? నాకు దొరికింది. ఇప్పుడు ఏం చదువుకున్నంటే గిఫ్ట్ వస్తుంది నాకు అని చెప్పి, నా గిఫ్ట్ వస్తుందని చదివి సంతోషపడిపోతాను. రాసింది ఎవరికి? ఆ భర్త అతని భార్యకి రాసుకున్నాడు, నేను మన పెళ్లి రోజు నాటికి నేను గిఫ్ట్ తీసుకొస్తాను అని చెప్పి రాశాడు. ఇప్పుడు మనం ఏం సంకలు కొట్టుకుంటున్నాం? నాకు గిఫ్ట్ వస్తుందని కొట్టుకున్నాం. అదే జరుగుతుంది క్రైస్తవ లోకం. మనం పైన వాక్యాన్ని కింద వాక్యాన్ని సరిచూసుకోకుండా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కనుక దేవుడు నేను జీవిస్తాడు అదేనా ఉంది అక్కడ. పైన చాలా చెప్తున్నాడు, కింద కూడా చెప్తున్నాడు. అవన్నీ పెట్టుకోకుండా ఎవడెవడో పనికిమాలిన వాడు ఆ రోజు వాగ్దానం పనికిమాలిన ఫోటోలన్నీ పెట్టి ఈ రోజు దేవుని వాగ్దానం చెప్తే అది నిజంగా మనం శ్రమలలోనికి వచ్చినప్పుడు ఆ వాగ్దానాల మాటలు మిమ్మల్ని నిలబెట్టలేవు. దేవుని వాగ్దానం ఏం చెప్తుంది తెలుసా? శ్రమలు ఖచ్చితంగా కలుగుతాయి, శ్రమలలోనే నీ నిరీక్షణ, శ్రమలలోనే నీ ఓర్పు బయటకు వస్తుంది అని నా వాక్యం చెప్తుంది. నేను చదువుతున్న బైబిల్ చెప్తుంది. వారు చదువుతున్న బైబిల్ నాకు సంబంధం లేదు, కానీ మిమ్మల్ని తప్పుదో పట్టిస్తున్నారనేది, మీరు కాలు జారే ప్రాంతంలోనే ఉన్నారని మీరు ఖచ్చితంగా మీరు గ్రహించవలసిందిగా ప్రభు పెట్టి మీరు మనం చేస్తున్నాను. ప్రతిరోజు స్టేటస్లు పెడుతున్నారు. ఆ స్టేటస్లు పెడుతున్న జీవితాన్ని మన జీవితాన్ని జీవిస్తున్నామా? లేదే. అదేంటి మరి? ఎక్కడో ద్వంద్వపూరితమైన జీవితం మన జీవితంలో ఉంది. అది పరిశ్రమ చేసుకుందాం. మనం ఈ లోకానికి చెందిన వారం కాదన్నట్టుగా షద్రకు, మేషకు, అబేద్నెగోల వలె, దానియేలు వలె వాళ్ళు శ్రమలు సహించడానికి వాళ్ళు ఇష్టపడ్డారు తప్పితే లోకముతో మమేకమైపోయి ఆ ఆహారాన్ని కూడా
నాన్ వెజిటేరియన్ కూడా తినడానికి వాళ్ళు ఎక్కడ వెనక దాన్ని పక్కన పెట్టేశారు, వెజిటేరియన్ వాళ్ళు తిన్నారు. అలాగే మన జీవితంలో శ్రమలు అనేవి వస్తాయన్నప్పుడే క్రైస్తవులకి ఇప్పుడు ఎలాగైపోయారంటే వాళ్ళకి కావలసిన వర్తమానాలను ఎత్తుక్కొని వాళ్ళ దైవజనులతో చెప్పించుకొని వాళ్ళు వింటున్నారు. ఏది వాళ్ళకి నీట్గా సోపు రాసి చెవులకి మంచిగా ఇనుసొప్పుగా ఉండే వాక్యాలు చెప్పితేనే వాళ్ళు ఆ సంఘాల్లో అధికమైన సంఘాలుగా ఉంటున్నాయి. ఇట్లా మిమ్మల్ని మీరు పశ్చాత్తాపడండి లేదని మేము పరీక్షిస్తాడని చెప్పే సంఘాల్లో 10 మంది మాత్రం మిగులుతున్నారు. ప్లీజ్, ఇరుకు మార్గము ప్రవేశించే వారికి కొద్దిమందే ఉంటారంట, వెడల్పైన మార్గంలో ప్రవేశించేవారు కోకొలలు ఉంటారు. అది కాలు జారే ప్రాంతంలోకి ఉంటుంది. దయచేసి మీరు గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. ఓకే, మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ సో శ్రమ ఏం చేస్తుందంటే మనకు ఓర్పును కలగజేస్తుంది. ఆ ఓర్పు పరీక్షను లేదంటే మన యొక్క అనుభవాలను తీసుకొచ్చి ఆ అనుభవాల నుంచి మనకి నిరీక్షణ కలిగి చేయనని మనం ఇక్కడ చూస్తున్నాం. ఎరిగి మనం ఏం చేయాలంట, శ్రమలలో ఏం చేయాలంట, అతిశయపడాలంట. చూడండి, ఆశీర్వాదాల కోసం అతిశయపడమని లేదు, శ్రమలలో మనము అతిశయపడాలి. ఎందుకంటే ఈ శ్రమే మనల్ని ఒక ప్రమోషన్లోకి తీసుకెళ్ళబోతుంది. ఒక నిరీక్షణ, నిత్యమైన నిరీక్షణ మనకుంది. దేవునితో మనము ఉండబోతున్నామని ఒక నిరీక్షణ మనకు కలుగజేస్తున్నాడు దేవుడు. ఓకే, 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరింపబడి ఉన్నది. చూడండి, దేవుడు మనం ఏమి చేయకుండానే మనల్ని తన దగ్గర తీసుకురావడానికి మొట్టమొదటి ఎవరు పంపాడు? యేసు ప్రభు వారిని శిలువలో మరణింపచేసి మనమందరం దేవుని నీతి ఉన్నట్లుగా మొదటగా ఆయన పంపిస్తే, రెండవదిగా మనము ఆయన బిడ్డలము అయ్యాము అనడానికి మనలో పరిశుద్ధాత్మ దేవుని ఉంచి తన ప్రేమను మనలో కుమ్మరిస్తున్నాడంట. ఈ నిరీక్షణ మనం సిగ్గుపరచదు. ఎందుకు తెలుసా? ఏ నిరీక్షణ అయితే మీలో ఉందో మొట్టమొదటి మీ నిరీక్షణకు ఆధారం అవటానికి మొట్టమొదటి యేసు ప్రభు వారు మీకోసం శిలువలో మరణింపచేశాడు. రెండవ నిరీక్షణ ఏంటంటే, మీలో నిరీక్షణకు ఆధారం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే తండ్రి ప్రేమను మనలో కుమ్మరిస్తున్నాడు. తన ప్రేమను కుమ్మరించి ఈ లోకములో ఎక్కడ మనము ఈ లోకానికి చెందిన వారము కాదన్నట్టుగా పై సంబంధమైన పర సంబంధమైన విషయాల మీద మనం మనసుంచడానికి ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే మనకి ఎల్లవేళలా మనకి సహాయం చేస్తున్నాడు. మనం తరిఫీదిస్తూ ఉంటాడు. పడిపోతున్న ప్రతిసారి దేవుని ప్రేమ వైపు ఆకర్షితులయ్యేలాగిన ఈ పరిశుద్ధాత్మ దేవుడు, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనల్ని సరిచేస్తూ ఉంటాడు. ఒకసారేమో నీతిమంతులుగా తీర్చబడటానికి ఏమో క్రీస్తు రక్తం మనకి ఆయన చేసిన బలియాగం మనకు సహాయం చేస్తే, ఇప్పుడు ఈ విశ్వాస యాత్రలో, ఈ ఆత్మయాత్రలో దినదినము మనము ఆయనతో కలిసి జతకట్టి నడవటానికి మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? ఇప్పుడు మనం సరిచేస్తూ ఉంటాడు. ఒక చిన్న చూపు, ఒక చిన్న మాట ఏదో అనగానే వెంటనే నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఫలానా మాట నువ్వు ఆ సహోదరుని అన్నావు, ఆ విషయంలో నువ్వు పశ్చాత్తాపడు అని దేవుని ప్రేమను బట్టి ఏం చేస్తాడంటే నిన్ను సరిచేస్తూ ఉంటాడు. మనలో దేవుని ప్రేమ అట్టి రీతిగా ఈ 2 విధాలుగా మన మీద ఉన్న ప్రేమను దేవుడు వ్యక్తీకరణ చేశాడని ఒక దైవజనుడు అంటున్నాడు. చూడండి, దేవుడు కాగా దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి ఏం చేశాడు? తన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభువు వారిని మనందరి కోసం ఇచ్చేశాడు. అలాగే ఇప్పుడు మనలందరినీ మరలా ప్రేమించి ఏం చేశాడు? సంఘాన్ని ప్రేమించి దేవుడు ఏం చేశాడంటే ఏమిచ్చాడు? పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చాడు. లోకాన్ని ప్రేమించి దేవుని కుమారుని ఇస్తే, తన కుమారుడు యేసు ప్రభువు వారిని ఇస్తే, మన సంఘాన్ని ప్రేమించి ఏం చేశాడంటే మనకందరినీ పరిశుద్ధాత్మ చేత నింపి తన స్వరూపంలోనికి మలుస్తున్నాడని ఇక్కడ మనం చూస్తున్నాం. ఓకే, నెక్స్ట్. ఏలైనగా మనకు ఇంకనూ బలహీనలమై ఉండగా ఏం చేశాడంట? క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. ఒకవేళ చనిపోవచ్చు. ఓకే, కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, మంచివాడి కోసం చెడ్డవాడి కోసం, అరే నీకోసం ప్రాణాలు పెట్టేస్తాను రాని చేసేవాళ్ళు ఉంటారు. కానీ మనం ఇంకా భక్తిహీనులమై ఉండగానే ఏం చేశారంటే యేసు ప్రభు వారు చనిపోయారు. మంచివారి కోసం మంచివారు చనిపోవడం అది కామనే, కానీ భక్తిహీనులైన వారి కోసం చూడండి, అది మొదటి స్టేట్మెంట్ అయితే యేసు ప్రభు వారు ఎవరి కోసం చనిపోయాడని చెప్తున్నాడు. మొట్టమొదటి భక్తిహీనుల కోసం చనిపోయాడు. రెండోది 8వ వచనంలో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లాగనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఏం చేశాడంట? క్రీస్తు మన కొరకు చనిపోయాను. యేసు ప్రభు వారు ఎందుకోసం చనిపోయారంటే, ఎవరి కోసం చనిపోయాడంటే మొట్టమొదటిది భక్తిహీనుల కోసం చనిపోయాడు. రెండవది
8వ వచనంలో ఎవరి కోసం చనిపోయాడు ఆయన? పాపులమైన వారి కోసం చనిపోయాడు. మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. 3వది ఎవరి కోసం చనిపోయాడంటే 9వ వచనం ఒకసారి చదువుదాం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదాము. 10వ వచనం, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన ఏమయ్యాడు? కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానం పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించడం చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. సో 3వది, యేసు ప్రభువారు ఎవరి కోసం చనిపోయారంటే శత్రువుల కోసం చనిపోయాడు. మొట్టమొదటిది భక్తిహీనుల కోసం చనిపోతే, 2వది పాపుల కోసం చనిపోయాడు, 3వది శత్రువుల కోసం. మనమందరము భక్తిహీనులుగా ఉన్నప్పుడు, మనమందరము పాపులుగా ఉన్నప్పుడు, మనమందరము శత్రువులమై ఉండగా ఆయన మనందరి నిమిత్తం సిలువలో మరణించాడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. సో ఈ 3 గ్రూపుల్లో ఖచ్చితంగా మనం ఏదో గుంపులో ఉండి తీరున్నాం కదా, ఉండి ఉంటాం ఖచ్చితంగా. సో దేవుని కృప ఏం చేసిందంటే అటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనల్ని రక్షించింది, మనల్ని ప్రేమించి తన పరిశుద్ధాత్మతో నింపాడు. ఇప్పుడు మనకి పరీక్షలు కలిగినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు మీరు ధైర్యంగా ఉండండి రా బాబు. శ్రమ వచ్చింది రాగానే మీరు ఆ విశ్వాసంలో నుంచి మీరు వైదొలగద్దు. ఈ శ్రమ ఏం చేస్తుందంటే మీకు ఓర్పుని తీసుకొస్తుంది. ఒక నిరీక్షణ మనకుంది, కొద్ది కాలమే ఈ శ్రమలు, కొద్ది కాలమే, ఓపిక పట్టండి. మనకంట ఈ పత్రిక రాసినప్పుడంట ఆ సంఘస్థులకి శ్రమలు రోజు ఉండేవంట. వాళ్ళకి మినహాయింపు లేదు. ఆ రాజ్యాధికారం ఎవరైతే రోమేలో పరిపాలన చేస్తున్నారో, మీరు నార్త్ కూడా వెళ్తే మీరు వారికి కూడా శ్రమలు పాపం వాళ్ళకి ఎప్పుడు వస్తాయనేది వాళ్ళు ఊహించని సమయాల్లో వాళ్ళకి వస్తూ ఉంటాయి. మనమైతే చాలా సుఖంగా సౌకర్యవంతమైన క్రైస్తవ భక్తి జీవితాన్ని జీవించడానికి కూడా అంటే ఇన్ని అవసరాలు ఉండి కూడా, ఇంత సౌకర్యం ఉండి కూడా మనము భక్తి చేయడానికి మనము వెనకాడుతూ రాలేకపోతున్న సందర్భాలు మన కోకలలో ఉంటాయి. కానీ ఆ రోమేల సంఘంలో ఉన్నవారంట ఆ రోమా సామ్రాజ్యంలో నుంచి సంఘానికి వ్యతిరేకంగా ప్రతి దినము రకరకాల వైపుల నుంచి శ్రమలు వచ్చేవి. అటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా వీళ్ళు ఏం చేశారంటే ఒక నిరీక్షణ మనకుంది, నా దేవుడితో నేను ఒక దినం ఉండబోతున్నాను, ఆ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, నేను ఖచ్చితంగా నేను ఆ పరలోకంలోకి వెళ్ళబోతున్నాను, నాకు దేవునికి మధ్య ఉన్న అడ్డు తెర తెగిపోయింది, నాకు ఆయనకి మధ్య ఉన్న అడ్డు కూడా తెగిపోయింది, యేసు ప్రభువారి మూలంగా నేను ఆ కృపలో నేను ప్రవేశించి ఆ మహిమ కలిగిన నిరీక్షణ కొరకు నేను ఈ లోకంలో నాకు కలుగుతున్న ఈ శ్రమలన్నిటినీ తుచ్చమైనవాడిగాను నాకు ఎన్న తగినో కాదని చెప్పి నేనేం చేస్తానంటే ఆయన వైపు నేను చూస్తూ ఓపికతో 10 మంది నేనేం చేస్తాను, పరిగెడతానని చెప్పి పౌలు భక్తుడి సంఘానికి రాస్తున్న పత్రికలు మనం చూస్తుంటున్నారు. సో ఈ నిరీక్షణ మీ జీవితంలో ఏ ఒక్కరి జీవితంలో సిగ్గుపడనివ్వకండి. సో మనకి ఇటువంటి స్థితిలో ఉండి కూడా దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. ఇక్కడ సంఘానికి ఏం చెప్తున్నాడంటే, ఆ సంఘానికి మీరందరూ ఎటువంటి స్థితిలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించాడు. మనం నీతిమంతులుగా ఉన్నప్పుడు మనల్ని ప్రేమించలేదు, భక్తిహీనులమైనప్పుడు, పాపులైనప్పుడు, శత్రువులుగా ఉన్నప్పుడు మనల్ని ప్రేమించాడు. సో మనం కూడా ఏం చేయాలంటే మీ తోటి వారు అటువంటి స్థితిలో ఉన్నప్పుడు మీరు వారిని ప్రేమించండి అని చెప్తున్నాడు. మేము ప్రతి శుక్రవారం ఏం చేస్తున్నామంటే గాడ్స్ క్యారెక్టర్స్ అనే ఒక స్టడీ చేస్తున్నాం. కనికరం అనే మాటను చదువుతున్నాం. దేవుడు మన జీవితాల్లో కనికరాన్ని చూపించాడు కాబట్టి మనమందరం ఏమైపోయామంట, శత్రువులుగా మనందరినీ మిత్రులుగా చేసుకుని తన సమీప బంధువులుగా, తన స్నేహితులుగా, తన కుమారులుగా చేసుకున్నాడు దేవుడు. మనమందరం శత్రువులుగా, మన భక్తిహీనులుగా ఉన్న మనల్ని మిత్రులుగాను, మా పైపెచ్చు మనందరినీ కుమార్తెలుగా చేసుకున్న ఆయన ప్రేమను చూసుకొని ప్రియులారా, మనలో ఎంత ప్రేమ ఆయన పట్ల ఉన్నదో చూడండి. ఒకసారి బేరీజ్ వేసుకోండి. దేవుడు మన పట్ల ఎంత ప్రేమను చూపిస్తుంటే మనం ఆయన పట్ల చూపించే ప్రేమ ఎంత అధస్థితిలో, ఎంత తక్కువ స్థాయిలో ఉన్నదో మనం చేసే పనులను బట్టి, మనం తీసుకునే నిర్ణయాలను బట్టి, మనం ఉంచే ఆలోచన నిర్ణయాలను బట్టి మనం ఏమవుతామంటే ఆ ప్రేమను మనం వెల్లడి చేస్తూ ఉంటాం. ఓకే, కిందకి వెళ్దాం. 11వ వచనం, అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము, ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము అని చెప్పి ఇప్పుడు వారి స్థితిని గురించి చెప్తున్నాడు. కింద వచనాల్లో నేను సమప్ చేసి నా వాక్య భాగాన్ని ముగిస్తాను. ఇక్కడ 12 నుండి చివరి వరకు ఉన్న వచనాల్లో మనం చూసినట్టు 20 వరకు ఉన్న వచనాల్లో మొదటి ఆదామైన ఆదాంకి కడపటి ఆదామైన యేసు ప్రభు వారికి మధ్య ఉన్న తేడాలు రాస్తూ ఉంటాడు. మొదటి ఆదాం వల్ల మనకు పాపం వచ్చింది,
రెండో ఆదామైన కడపటి ఆదామైన యేసు ప్రభు వాళ్ళు మనకి మన జీవితాల్లో పరిశుద్ధత వచ్చింది. యేసు ప్రభు వాళ్ళు మనకు కృప వస్తే ఆయన వల్ల మరణం వచ్చింది, మనకి జీవం వచ్చింది యేసు ప్రభు వాళ్ళ వల్ల. ఇలా 2 రకాలైన వ్యక్తుల ద్వారా మనకి ఏమేమి సంక్రమించింది అని చెప్తూ ఈ 12 నుంచి 21 వరకు ఉన్న వచనాల్లో మనం చూస్తాం. మొదటిది పాపం వచ్చింది, అలాగే రెండోది మరణం వచ్చింది, శిక్షావిధి వచ్చింది ఆదాం వలన, అలాగే ఉగ్రత అనేది మన జీవితాలకు వచ్చింది, నిత్య నరకం అనేది వచ్చింది. కానీ యేసు ప్రభు వాళ్ళ వల్ల మనకి ఏం కలిగిందంటే కృప కలిగింది, నీతి కలిగింది, జీవం అనేది వచ్చింది, సమాధానపరచబడ్డాము, నిత్య జీవం మనకు కలిగిందని చెప్పి ఇక్కడ రాస్తూ ఉంటాడు. కేవలం ఒక్క మనుషుడు చేసిన, అది కూడా ఒక్క మాట చదువుతాం ఒకసారి. 18వ వచనం ఒకసారి చూద్దాం, 2వ భాగంలో. అలాగే ఒక్క పుణ్యకారము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. కాబట్టి తీర్పు ఒక్క అపరాధం మూలమున వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో అలాగే ఒక్క పుణ్యకారము వలన, పుణ్యకారం అంటే ఏంటి? యేసు ప్రభువు శిలువలో మరణించటం, సమస్త మానవుల కోసం, సమస్త మానవుల యొక్క పాపముల కోసం ఆయన శిలువలో మరణించటం వలన, ఆదాము వలన ఎలాగైతే సమస్త మానవులందరికీ పాపం ఎలాగ సంక్రమించిందో, ఒక పుణ్యకార్యం వలన యేసు ప్రభువు వారు శిలువలో చేసిన ఆ కార్యం వలన ఎందరైతే ఆ కార్యం మీద విశ్వాసం ఉంచుతారో వారందరికీ ఏమవుతారట? నీతిని ఆపాదించి మనందరినీ పరిశుద్ధపరిచి మనకి నిత్య రక్షణ దయచేసి తన ఉగ్రతలో నుంచి రక్షించి దేవుడు ఏం చేస్తున్నాడంటే తన సన్నిధికి సమీప బంధువులుగా చేసుకొని మనందరినీ కుమారులుగా చేసుకుంటున్నాడు అనేది ఈ అధ్యాయం మొత్తం ముగింపులో మనం చూస్తాం. చివరి వచనం మనం ముగించుకుందాం. చివరి వచనం, మరియు అపరాధం విస్తరించుకున్నట్లు ధర్మశాస్త్రం ప్రవేశించను, ఆయనను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవము కలుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించింది. సో దేవుడి దినాల్లో తాను చూసి చూడనట్టుగా తన ఓర్మి వలన ఏం చేస్తున్నాడంటే ఇంకను అనేకులు తన సన్నిధికి రావాలని చెప్పి తన కృపను విస్తరింపచేస్తున్నాడు. పాపం ఎక్కడైతే విస్తరిస్తుందో అక్కడ అపరిమితంగా దేవుడు ఏం చేస్తున్నాడంట? తన కృపను అమితంగా కుమ్మరిస్తున్నాడు, విస్తరింపచేస్తున్నాడు. సో నా యొక్క చివరి ప్రశ్న ఏంటంటే, ఒకవేళ ఈ కృపలోకి మనం ప్రవేశించకుండా ఉన్నట్లయితే, ఇంకను మనం వెలుపల ఉన్నట్లయితే, ఇంకను దేవుడికి నీకు మధ్యలో ఒక తెర, ఒక అడ్డుగోడ ఇంకా ఉన్నట్లయితే తీర్పు అనేది రాబోతుంది. ఖచ్చితంగా మనము ఆ గోడ వెనకాల ఉండడానికి మనం పిలువబడలేదు, కానీ దేవుడు మనలందరినీ ఆ తెరను చించి వేశాడు, ఆ గోడను పడగొట్టేశాడు. మనమందరం తద్వారా దేవునితో సమాధాన స్థితి కలిగి ఉండాలనేది దేవుడు తన ప్రేమను మీ జీవితాల్లో కుమ్మరిస్తున్నాడు. శ్రమలు వచ్చినప్పుడు నిరీక్షణ కలిగి ఓర్పుతో మీరు నిలిచి ఉండండి. ఆ ఓర్పుకు తగిన నిరీక్షణను గురించిన ఆ విశ్వాసంతో కూడిన నిరీక్షణ ఏం చేసిందంటే మిమ్మల్ని సిగ్గుపరచనివ్వదు. ఆమేన్. సో దేవుడు మన జీవితాల్లో ఈ వినికిడిలో ఈ మాటను దీవించి మనమందరం నిరీక్షణ కలిగిన వారముగా మీ జీవితాల్లో క్రీస్తును అంగీకరించిన మీరందరూ ఏం చేస్తారంటే మీకు కలుగుతున్న రకరకాల శోధనలు, ఎంత చెట్టుగా అంత గాలంటారు కదా, మీ ఆత్మీయ జీవితాన్ని బట్టి, మీ కుటుంబ పరిస్థితులను బట్టి మీ జీవితాల్లో కలుగుతున్న ఆ పరిస్థితుల్లో మీరు దేవునికి సాక్షులుగా నిలబడండి ప్లీజ్. ఎందుకంటే మీ సాక్ష్య జీవితం ద్వారా మీరు దేవునికి దగ్గరగా తీసుకొస్తారు ఆ వ్యక్తిని, లేదంటే ఆ వ్యక్తిని దేవునికి దూరంగా చేస్తారు. నిరీక్షణ ఒకటి ఉంది మనకి. ఆ నిరీక్షణను బట్టైనా మనం ఈ లోకంలో మనకు కలుగుతున్న వాటన్నిటిని బట్టి ఓర్పు కలిగి నిరీక్షణతో పరీక్షకు వచ్చినప్పుడు మనం సహనాన్ని చూపించేవారిగా ఉండాలని ప్రభువు మనం కోరుతూ ఈ మాటల్ని ముగిస్తున్నాం. మనం ప్రార్థన చేసుకుందాం. అందరం తలలో వచ్చినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం.